హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈ వీడియోలో మనం పిల్లల కోసం కొన్న ఒక స్లైడ్‌ని మనం అన్బాక్సింగ్ అండ్ దాని యొక్క కంప్లీట్ వీడియోని చూద్దాం. సో, బాక్స్ మనకి ఈ విధంగా వస్తుంది. చాలా హెవీగా వచ్చింది బాక్స్ మాకు. సో, బాక్స్ కట్ చేయగానే బాక్స్ లోపల మనకి ఐటెమ్స్ ఇలా కనిపిస్తాయి. మేము తీసుకున్నది యెల్లో అండ్ బ్లూ కలర్‌లో తీసుకున్నాము. సో, మీరు చూస్తున్నట్టయితే ఇట్లా బాక్స్ అన్బాక్స్ చేయగానే మనకి 2 సపోర్టింగ్ స్టాండ్స్ ఉంటాయి. 2 స్టెప్స్ ఉంటాయి. ఒక స్లైడింగ్ బార్ ఉంటుంది. అండ్ ఒకటి ఎక్స్టెండెడ్ స్లైడింగ్ బార్ గూడా ఉంటుంది. వాటిని ఫిక్స్ చేసుకోవడానికి మనకి వీల్స్ ఇచ్చారు. అదే విధంగా నట్స్ కూడా ఇచ్చారు. సో, మీరు క్లియర్‌గా జూమ్ చేసి చూడొచ్చు. దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ గూడా ఇచ్చారు. ఈ యూజర్ మాన్యువల్‌లో మనకి 5 స్టెప్స్ ఉంటాయి. చాలా సింపుల్‌గా ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని స్టెప్ 4, స్టెప్ 5 ఎవ్రీథింగ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు చూసి ఫిట్ చేసుకోవచ్చు. అలాగే ఆ యూజర్ మాన్యువల్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చారు. అలాగే బాక్స్‌లో మనకి ఏమేమి కంటెంట్స్ ఉంటాయి అవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మేము ఫస్ట్ స్టెప్ ఫాలో అయ్యాక మనకి అవుట్‌పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో, సపోర్టింగ్ స్టాండ్స్ తీసుకొని మేము 2 స్టెప్స్ అయితే ఫస్ట్ ఫిట్ చేసాము. మీరు చూస్తున్నట్టుగా వీడియోలో. సో, ఇది మనకి ఫస్ట్ స్టెప్ కిందికి వస్తుంది. సో, 2 సపోర్టింగ్ స్టాండ్స్ వాటిని మిడిల్‌లో ప్లేస్ చేసే విధంగా 2 స్టెప్స్ పెట్టినాం. సో, మీరు ఓవరాల్‌గా చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇది మనకి ఫస్ట్ స్టెప్ కిందకి వస్తుంది. సో, ఇది అయిపోయాక సెకండ్ స్టెప్‌లో మనం ఏం చేస్తామంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైడ్‌ని మనం ఫిట్ చేస్తామన్నమాట. సో, ఫస్ట్ స్టెప్‌లో 2 స్టెప్స్ పిల్లలు ఎక్కడానికి 2 స్టెప్స్. ఇది సెకండ్ స్టెప్‌లో ఏంటంటే స్లైడ్ ఫిట్ చేస్తాం. సో, ఇది ఈ 2 ఫాలో అయ్యామంటే ఆల్మోస్ట్ మనకి 90% వర్క్ అయిపోయినట్టే. సో, దీంతో పాటు ఒకటి ఎక్స్టెండెడ్ స్లైడ్ గూడా ఉంటుంది. దానికి ఫిట్టింగ్‌గా కాకుండా దాని స్క్రూస్ ఇచ్చారు మనకి. ఆ స్క్రూస్‌తోని ఫిట్ చేయాల్సొస్తుంది. మీరు ఈ ఇమేజ్‌లో చూడొచ్చు మనకి 2 స్క్రూస్ ఇచ్చారు. అలాగే వాచర్ ఇచ్చారు. సో, ఈ విధంగా మనము మనకు వాళ్ళు ఇచ్చిన విధంగా ఆ హోల్స్‌లో మనం ఆ స్క్రూస్ పెట్టి 2 ఆల్సో సపోర్టింగ్ స్క్రూస్ పెట్టి ఈ విధంగా మనము ఆల్రెడీ ఉన్న స్లైడ్‌కి ఈ ఎక్స్టెండెడ్ స్లైడ్‌ని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఒక్కొక్క స్క్రూని మనం రొటేట్ చేస్తూ ఉండాలి. సో, వాళ్ళే మనకు అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఇచ్చారు. మనం ఎక్స్‌ట్రాగా కొనాల్సిన అవసరం లేదు. మీరు వీడియోలో చూసినట్టయితే మనకి కంప్లీట్ టూల్ కిట్ లాగా మనకి ఇచ్చారనమాట. సో, మనం ఎక్స్‌ట్రాగా ఎలాంటి స్క్రూస్ కానీ, ఫిట్ చేసేటి ఇన్‌స్ట్రుమెంట్స్ కానీ కొనాల్సిన అవసరం లేదు. సో, ఈ విధంగా మనము 2 సైడ్స్ గనక ప్రాపర్‌గా టైట్‌గా ఫిట్ చేసుకుంటే మనకి అవుట్‌పుట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఇది మనకి 100% మనకి ఇది కంప్లీట్‌గా రెడీ అయిందనమాట. చూడండి ఎంత బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. వాళ్ళు చ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఈ స్లైడ్ యొక్క వీడియో అండి. Thank you for watching. Please like, subscribe and share. Thank you for watching this video.